వచ్చే వేసవికాల సమావేశంలో మళ్ళీ అసెంబ్లీకి వస్తాను 10 మంది ఎమ్మెల్యేలతో అంటున్నారు. అది వచ్చే సాధ్యం అవుతుంది అంటారా? జగన్ గారు వస్తానంటే ఎదురు చూడమే ప్రజలు, అంతేగాని వస్తారనేది కళ. ఆయన వెనకాతలు 10 మంది ఉన్నారంటారా? నాకైతే డౌటే. ఆయన వెనకాతలు 10 మంది లేరు కాబట్టి ఆయన సమావేశాలకు రావట్లేదని నేను అనుకుంటున్నాను. ఆయన 10 మందితో మళ్ళీ వస్తారంటే వచ్చినా సరే ఆయన చేసేది ఏమి ఉండదు. ఆయన ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారండి. జనాల్లోకి వెళ్ళాలి అనేది అనుకుంటాడు, ఒకసారి మళ్ళీ మనిషి మారిపోతాడు. రాడండి, ఎట్టి పరిస్థితులు రాడు. వస్తే తలెత్తుకోలేడు. ఆయన ఇప్పుడు జనంలోకి వస్తే నమ్మటానికి ఎవరు లేరు. ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా, అన్ని వర్ణాలు కూడా ఆయనకు అంత అవకాశం ఇస్తే సర్వనాశనం చేసిపోయాడు. రాష్ట్రాన్ని అతుగతులు చేశాడు. ఇవాళ నేను బయటకు వస్తానంటే లెగిస్తే మనిషిని కాదు. ఆయన లేచేది లేదు, ఇది వచ్చేది లేదు. ఎందుకు ఊరక దప్పాలో జరగదు, అది అంతే. ఒకవేళ మీరు ఏదైనా తిరిగి కానీ మీరు ఏదైనా ప్రజల్లోకి వెళ్ళి కానీ అబ్బాకులు చబ్బాకులు మాట్లాడితే కొట్టే పరిస్థితులు ఉన్నాను. నేను ఎక్కువ మాట్లాడవసరం లేదు. కానీ అంటే అప్పుడు రాను అనడానికి ఇప్పుడు వస్తాను అనడానికి మార్పు కారణం ఏమనుకోవచ్చు? ఆయనకి రాను అనడానికి ప్రతిపక్ష హోదా అనేది ఎవరనేది ఆయనకి తెలుసు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన్ని ప్రజలు తిరస్కరించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాలకి రావాల్సిన నేపథ్యంలో తనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి వేసవికాల సమావేశాలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అయితే వార్తలు. అయితే గతంలో రాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు రావడానికి సిద్ధపడటం వెనక కారణాలేంటి? జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నాను అని చెప్తున్న అంశం పైన అసలు ప్రజల అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? ఇలాంటి మరిన్ని విషయాలని ఈ వీడియోలో డైరెక్ట్గా ప్రజల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి దాకా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఆయన ఇప్పుడు జనంలోకి వస్తే నమ్మటానికి ఎవరు లేరు. ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా, అన్ని వర్ణాలు కూడా ఆయనకు అంత అవకాశం ఇస్తే సర్వనాశనం చేసిపోయాడు. రాష్ట్రాన్ని అతుగతులు చేశాడు. ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ భూషత్ మాటలు. ఆయన మాటలు జనంలోకి వచ్చినా గానీ ఆయన ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. అదంటాడు ఇదంటాడు. ఆ కులం వస్తే ఆ కులం కూడా తిట్టిస్తాడు, ఈ కులం వస్తే ఈ కులం తిట్టిస్తాడు. ఎవరైతే తిట్టారో వాళ్ళే నష్టపోతున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే నేను ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను రాను, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయే వేసవికాల సమావేశాలకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి వస్తున్నటువంటి వార్తలు. అప్పుడు రాను, ప్రతిపక్ష హోదా కావాలి అని అడిగిన వ్యక్తికి ఈ రోజు రావాలి అన్న మార్పు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చిన దాన్ని సగం చేయబోతే రెండోసారి నువ్వు వచ్చినా ఒకటే రాపోయినా ఒకటే. ఆ రాజధాని 101 రోజు 190 రోజులు విగ్రహాలు చేస్తుంటే ఆళ్ళలో మహిళలు అందరూ కలిసి చేస్తుంటే దొంగదారిని పోయి వాళ్ళని అది కొట్టి ఇది కొట్టి ఇది చేసిన వ్యక్తి ఇంకా అసెంబ్లీకి ఏమొస్తాడు? శ్మశానం అన్నాడు, అదన్నాడు, మళ్ళీ ఇంకేమొస్తాడు? నమ్మి మోసపోయారు. ఇంకా మోసపోవడానికి కూడా సిద్ధంగా ఎవరు లేరు. ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక పార్టీ అధినేతగా ఉండి ఇంతవరకు అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరపున వాదించాల్సినటువంటి నాయకుడు ఈ రోజుకి అసెంబ్లీకి పోయినటువంటి పాపం అనేది ఏమీ లేదు. అలాంటి నాయకుడు ప్రజల్లోకి వస్తే ప్రజలకు చేసేది మేలేంటి? ప్రతిపక్ష హోదా అనేది ఎవరనేది ఆయనకి తెలుసు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన్ని ప్రజలు తిరస్కరించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ప్రతిపక్ష హోదాయే కాదు, రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా హాజరు కాని పక్షంలో ఉన్నటువంటి అసెంబ్లీకి వెళ్ళేటటువంటి అర్హతను కూడా కోల్పోతాడనేది కూడా. మరి ఆ పరిస్థితుల్లో ఇక నేను వస్తాను ఉంటాను అనేటటువంటి భావం తప్ప ఎవరు ఉండదు ఏం లేదు. దాన్ని కాపాడుకోవడానికి నేను బతికే ఉన్నాను అనేటటువంటి భావన అది. ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధి అయినా ప్రజల మనిషి కాదు. ఆయన ప్రజా సమస్యలు ఏంటనే తెలియదు ఆయనకి. శాసనసభకి వెళ్ళి అసెంబ్లీలో ఏ విధంగా మనం ప్రజల యొక్క సమస్యల్ని మాట్లాడాలనేటువంటి విధాయకం ఈ రోజుకి ఆయనకి తెలియనటువంటి విధానం అనుకుంటున్నాను నేనైతే. అధికారంలో ఉన్నప్పుడే పరదాల చాటును దాగి తిరిగినటువంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఏ విధంగా రాగలడు? ప్రజలను ఏ విధంగా ఫేస్ చేయగలడు? ప్రజలంటే ఆయనకు గిట్టదు, ప్రజా సమస్యలు గిట్టవు. అలాంటి వ్యక్తి ఇవాళ ప్రజల్లోకి వచ్చి ఏం చెబుతాడు? వాళ్ళు వినేటట్టు పరిస్థితుల్లో అయితే కూడా ప్రజలు కూడా లేరు.
ఇవాళ నేను బయటకు వస్తానంటే లెగిస్తే మనిషిని కాదు ఆయన లేచేది లేదు ఇది వచ్చేది లేదు ఎందుకు ఊరక డప్పాలో జరగదు అది అంతే. మీరు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవనివ్వండి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడో రాడో అది తెలుస్తుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు, గవర్నమెంట్ కాదు ఇచ్చేది ప్రతిపక్ష హోదా. నీకు అధికారంలో ఉంటే 400 మంది పెట్టుకో, 500 మంది పెట్టుకో, అధికారం లేకపోతే 2-3 బాడీ గార్డులు ఇస్తారు. దాన్ని అర్థం చేసుకోవాలి. నీకు తెలిస్తే అసలు నీకు ప్రతిపక్షం అంటే ఏంటి, అధికార పక్షం అంటే ఏంటి, దాని కేటగిరీ ఏంటి, దీని కేటగిరీ ఏంటి, అవగాహన లేని మనిషి నువ్వు. నీకేముందండి బాబు, ఇంకా చెప్పాలంటే మన మైండ్ బాధ్యత. అవన్నీ తలుచుకుంటే చెప్పేదంతా అబద్ధం. ఏనాడన్నా నిజం చెప్పడం అది జరగదు, అతని నోటెమ్మట రాదు. కాబట్టి మనం అనుకోవడం కూడా వేస్ట్. వచ్చే వేసవికాల సమావేశంలో మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలతోని మళ్ళీ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ఏదైతే మీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీ నియోజకవర్గంలో రాష్ట్రంలోని ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అది అసెంబ్లీని మీ వాణి వినిపించండి. ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నారో మీ వాణి వినిపిస్తే అధికార పార్టీ వారికి అమ్మా ఈ తప్పులు ఉన్నాయని తెలుస్తుంది. మీరు ఇంట్లో కూర్చొని మూలధన ముసలమ్మలాగా ప్రజల చేత ఓట్లు వేసుకున్న తర్వాత ఇంట్లో కూర్చొని మేము వెళ్ళము, మా మెజార్టీ రాలేదు, 11 మంది వెళ్తే మేమేటేస్తాం. 11 మంది కాదండి, ఈ దేశాన్ని నడిపించి ఉప్పు సత్యాగ్రహం పాల్గొని గాంధీ మహాత్ముడు ఒక్కడే కదా ఆ రోజు పోరాటం చేశాడు. దాని తర్వాత కదా మొత్తం అందరూ కూడా నాయకులందరూ దేశానికి ఈరోజు మరి ఆ రోజు స్వతంత్రం తెచ్చిన మహానుభావులు అందరూ కూడా ఈరోజు అమరులు అయినప్పటికీ కూడా అది పేరు చిరస్థాయిగా ఉన్నది. మీరు కూడా అసెంబ్లీకి వెళ్ళండి, ప్రజా సమస్యలు ఏమున్నాయి స్పందించండి, ఏ బాధలు ఉన్నాయి అంటే ప్రజా సమస్యలు ఏమని సంగతి మీకు తెలుసు. అందుకే అసెంబ్లీలో మాట్లాడడానికి ఏం లేదు. ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితులు ఉన్నారా మీరు? ఓ ధర్నా కానీ ఒక రాస్తారోకో కానీ లేదంటే ఏదైనా ఏం తప్పు చేయడం లేదు కాబట్టి మీరు మాట్లాడలేకపోతున్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్తారో ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో అనేది మీ పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి వెళ్ళండి ప్రజల్లోకి. ఏం తప్పు అసెంబ్లీలో రానివాడు ప్రజల్లోకి ఎటు వెళ్తాడండి, ఏం చెప్తాడండి? మీరు మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజావాణి వినిపించవలసినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా మీరు వెళ్ళి 11 సీట్లు వచ్చినప్పుడు కూడా మీ వాణి వినిపించాలని అక్కడికి లేని తప్ప ఊరి మీద పడి నేను అది చెప్తానని నమ్మే పరిస్థితులు ఎవరు లేరండి. సార్ ఆయన పిరుకోడు సార్, మంది మాధబాలు ఉంటే తప్ప లోపలికి రాలేడు. సింగల్గా మన చంద్రబాబు నాయుడుకి వచ్చే పోరాట యోధుడు ఏం కాదు ఆయన ఏదో వెనకాల ఫోకస్ చెప్తేనే వెనకాల చెప్తాడు. ఎక్కడ కూడా డైరెక్ట్గా స్పీచ్ ఇచ్చే ఈ రోజు మేము మాట్లాడుతున్నట్టు కూడా మాట్లాడు. ఆయన అంతా రికార్డింగ్ చేసి తెచ్చి ప్రజల ముందు పెడతాడు. ఇలాంటి నాయకుడు మనకెందుకు సార్? ఎవరో వెనకాల స్కొరస్ ఉండాలి. ఏమనంటే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని వచ్చాడు తప్ప ఒకసారి ఆయన నాన్నగారు చనిపోయి ఈడలా చేస్తారు చూద్దామని చెప్పి ప్రజలు వేశారు తప్ప ఈయన పరిపాలన అందరికీ అర్థమైపోయింది సార్ 100%. ఈ రోజు ఇప్పుడు కాదు ఎప్పుడు రారు సార్ గవర్నమెంట్ వస్తే మంచిదేనండి. ఎందుకంటే ఇప్పుడైనా అధికార పార్టీకి ప్రతిపక్షంగా కాకపోయినా ఒక వేరే పార్టీ ఎమ్మెల్యేగా ఆయన అడగడానికి అవకాశం ఉంటుంది కదా. వస్తే వెళ్ళనుకోడు. మేమైతే అనుకోవడం ఏంటంటే ఆయన బెంగళూరులో గెస్ట్ హౌస్లోనే ఎక్కడో కూర్చుంటారండి ఆయన అనుకుంటున్నాం. మరి వస్తే వెళ్ళనుకోడు. రాడండి, ఎట్టి పరిస్థితులు రాడు. వస్తే తలెత్తుకోలేడు. వచ్చి ఏమని తలెత్తుకుంటాడు? అసెంబ్లీలో ఎంత అసభ్య పదజాలంతో ఎంతలా కించపరిచాడు ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వచ్చి ఏ విధంగా తలెత్తుకొని తిరగలడు చెప్పండి? ఇప్పుడు తిరుగుతున్నాడు కదా, మొన్న లండన్ వెళ్ళి వచ్చాడు, నిన్నగాలు వచ్చాడు మన లండన్ నుంచి. ఆ కాలో బెన్ కింద ఏదైనా చేసినా సస్పెండ్ కూడా చేస్తారు, మళ్ళీ రీఎలక్షన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఇంకేంటి ఆయన ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉన్నారండి. జనాల్లోకి వెళ్ళాలి అనేది అనుకుంటాడు, ఒకసారి మళ్ళీ మనిషి మారిపోతాడు. సో ఆయన ఒక కన్ఫ్యూజ్ స్టేటస్ లో. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి పదాలు జరుగుతున్నాయి, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఏ ముఖం మీద పెట్టుకొని మళ్ళీ ఏ రకంగా అడగడానికి ప్రభుత్వాలను ఇరికించాలి. ప్రతిపక్షాలు అనేది ప్రభుత్వాలను ఇరికించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన కూడా తెలుసు, ఎందుకంటే అసెంబ్లీలోకి వెళ్తే అక్కడ ప్రభుత్వం ఇరికించే విధానాలు లేవు. ప్రభుత్వం చక్కగా కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన చేస్తుంది. ఒక పక్క బీజేపీ, ఒక పక్క జనసేన, టీడీపీ కలిసి చాలా గట్టి మంచి నిర్ణయాలతో ప్రజల్లోకి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తున్నాయి. సో ఆయన మాట్లాడడానికి ఏముంది అసెంబ్లీలో? కనీసం విపక్షం ఏదైనా తప్పు జరిగినానికి లా అండ్ ఆర్డర్ లో కంట్రోల్ ఉంది ఈ రోజు చెప్పాలంటే. సో మెయిన్ మన రాష్ట్రంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే లా అండ్ ఆర్డర్, పరిపాలన విధానం, ఇవన్నీ కరెక్ట్ గా పనిచేసినప్పుడు ఆయన అడ్డుకట్ట వేసే ప్రయత్నం అయితే లేదు. సో అందుకే ఆయన అనుకుంటాడు, ప్రతిసారి చెప్తున్నాడు వస్తాను కానీ మళ్ళీ ప్రభుత్వ పరిపాలన విధానం చూసి భయం వేసి ఎందుకులే మళ్ళీ ప్రజల్లో నైపోతాం మేము, ఎందుకు వెళ్ళాలి అనవసరంగా మాట్లాడడానికి అనుకుంటుండొచ్చు. సో అదే ఒక విధానం. అందుకని ఆయన వచ్చే పరిస్థితి అయితే లేదు నాకు అనుమానం. నాకైతే మనసు కనిపించేది ఏంటంటే, నాకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అనిపించేది ఒకటే, ఆయన మరి అసెంబ్లీ రారు, వచ్చినా కూడా మాట్లాడడానికి ఏముండదు. ఇప్పుడు ఆయన 10 మంది అవునండి, ఎంతమంది అయినా ఆయన అసెంబ్లీకి మనం పంపించారు కదా ప్రజలు. అసలు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీ అసలు రాకుండా ఉండడం అనేది తప్పు. ఆయన 10 మందితో మళ్ళీ వస్తారంటే వచ్చినా సరే ఆయన చేసేది ఏమి ఉండదు. ఆయన వస్తారని మనం అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన 10 మందితో కాబట్టి అసలు అసెంబ్లీకి వెళ్ళాలి. ఆయన మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి వస్తానని చెప్తున్నాడు, కానీ వస్తే చూద్దాం. కానీ వచ్చినా
చేసేది ఏమి ఉండదు. ఆయన ప్రజల్లోకి వచ్చినా ఆయనకి ఆదరించేది ఉండదు, అసెంబ్లీలో కూడా ఆయన చేసే పరిస్థితి ఏం లేదు. 10 మంది ఉన్నారంటారా? ఆయన వెనకాతలు 10 మంది ఉన్నారంటారా? నాకైతే డౌటే. ఆయన వెనకాతలు 10 మంది లేరు కాబట్టి ఆయన సమావేశాలకు రావట్లేదని నేను అనుకుంటున్నాను. 10 మంది లేరు సార్ ఆయన వెనకాతల. వచ్చి నిరూపించుకుంటే ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజలు ఆయన గెలిపించారు. ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోయినా ఆయన్ని ఒక అసెంబ్లీకి తీసుకొచ్చారు ప్రజలు. అలాంటప్పుడు ఆయన ఆ 10 మందిని వేసుకొని అసెంబ్లీకి వస్తానంటే ఎవరు వద్దంటారు? కానీ ఆయన వెనకాతల 10 మంది లేరు కాబట్టి ఆయన అసెంబ్లీకి రావట్లేదని నేను అనుకుంటున్నాను. ఆయన వెనకాతల 10 మంది ఉన్నారని నేను అనుకోవట్లేదు సార్. వస్తే ఆ 10 మందిని వెనకాతలు వేసుకొని రమ్మనండి, ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడమనండి, ప్రజల తరపున ప్రశ్నించమనండి, అందరూ స్వాగతిద్దాం. ఇది ప్రజాస్వామ్యం కదా. అంటే ఇప్పుడు జగన్ మాటలు మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా అసలు? ఏది చేసినా ప్రజలు ఆయన నమ్మరు. ఎందుకంటే అప్పుడే నమ్మలేదు. రూలింగ్లు ఉన్నప్పుడు ఎవరు నమ్మారు? ఏ వర్గం కూడా, అటు ఆటో డ్రైవర్లు కానీ, ఇటు మహిళలు కానీ, ఇటు ఉద్యోగస్తులు కానీ, అటు ఏమీ నమ్మలేదు. ఎందుకంటే గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ కొలగొడతాం అన్నీ ఆలోచన తప్ప ప్రజలకు సేవ చేద్దాం ఎప్పుడు లేదు. ఏదో మాకు ఎంగిలి మెతుకులో ₹1 పడియడం, వాళ్ళు 1,00,000 కొట్టేయడం, ₹1 పడియడం, వాళ్ళు 1,00,000 కొట్టేయడం తప్ప వాళ్ళు చేసేది ఏముంది సార్ ఇక్కడ? అందువల్ల జగన్మోహన్ రెడ్డిని ఈ లైఫ్లో ఎప్పుడు కూడా మళ్ళీ సీఎం అయ్యే పరిస్థితి లేదు సార్. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి జగన్ నమ్మడానికి ఏ వ్యక్తి కూడా సిద్ధంగా లేడండి. ఎందువల్లంటే గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రజలందరికీ తెలుసు. మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వం మొదలుపెట్టిన ఇప్పటికీ దాదాపు 9 నెలలు దాటింది. ఏ ఒక్క రోజు కూడా ఒక్క మనిషి కూడా అసంతృప్తిగా ఉన్నాననే ఇదిలోనే లేడు. ఎందుకంటే అతను ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ఈ రోజు వచ్చాడు. వాగ్దానాలు ఒకటే కాదు, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కూడా అంతే వేగంగా పరిగెడుతుంది. మనిషికి బతకడానికి అవకాశం కావాలి కానీ బతకడానికి భిక్షం కాదు కావాల్సింది. ఏదో ఇచ్చేసామంటే ఎవరి జోబుల నుంచి తీసుకొచ్చి పెట్టిన డబ్బులు కాదు ఇవి. ఎవరిచ్చినా, ఏ ప్రభుత్వం ఇచ్చినా ధనం మన ప్రజల నుంచి తీసుకొచ్చిన ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బులతోటి ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. అది గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే అభివృద్ధి. మనిషి బతకడానికి, తన కాళ్ళ మీద తను నిలబడడానికి గల అవకాశాలు సృష్టించాలి. అప్పుడే ఏ ప్రభుత్వమైనా నిలకడగా ఉండగలుగుతుంది. ఆ అవకాశాలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నిలబడుతుంది కాబట్టి ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికే మద్దతు పలుకుతున్నారు. ఈ రోజు వరకు అసెంబ్లీకి రాకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా సరే పలానా ప్రభుత్వం చేస్తుంది తప్పు అనుకున్నప్పుడే వచ్చి నిలబడి ధైర్యంగా ఇతను చేస్తుంది తప్పు అని చెప్పగలడు. తప్పు లేనప్పుడు అసలు అసెంబ్లీకి వచ్చి ఏమని మాట్లాడడానికి ఏముంటుంది ఆయనకి? అందుకే సిగ్గుపడో భయపడో ఇందువల్ల రాకుండా ప్రజలకి దూరంగా ఉంటున్నాడు. అసెంబ్లీకి దూరంగా ఉంటలేదు, ప్రజలకే దూరంగా ఉంటున్నాడు. అసెంబ్లీకి రాలేదంటే ఏ వ్యక్తి అయినా సరే ప్రజలకు దూరంగా ఉంటున్నట్లే లెక్క మా ఉద్దేశంలోనే. 100% అని నమ్మరండి. ఎలా నమ్ముతారండి? ఆయన బాధ్యత గల ఎమ్మెల్యే ఉండి అసెంబ్లీకి రాకంట ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఉన్న గవర్నమెంట్ మీద ఆయన తోసేస్తే ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయగలవు? వచ్చి కనీసం ఎమ్మెల్యే పేదకి నువ్వు చేయలేకపోతావు న్యాయం. అలాంటప్పుడు ఈయన నెక్స్ట్ మళ్ళీ ఎలాగేస్తారు అనుకుంటున్నారండి సార్? ఖచ్చితంగా ఉన్నారండి. అధోగతి పాలు చేస్తాడని మళ్ళీ రాష్ట్రాన్ని ఖచ్చితంగా నమ్ముతారు. నమ్మితే మాత్రం ఇంకొకసారి ఇక్కడ ఎక్కడ ఉండలేదు. పాకిస్తాన్ కానీ ఇంకెక్కడికైనా, పాకిస్తాన్లో కూడా ప్రశాంతంగా బతకొచ్చు ఈ ఏపీలో కన్నా అతను ఉంటే. అంటే గతంలో 3 సార్లు కూడా ప్రజల్లోకి వస్తాను, ప్రజల్లోనే ఉంటాను అని చెప్పేసి జిల్లాలకి తిరుగుతాను, వాడవాడలనా అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఈసారి వచ్చే పరిస్థితి ఉందంటారు అసలు? మీకు తెలీదా జనాల్లోకి ఎంతలా వచ్చాడో? బురద అంటుకుంటుందని ఫ్లైట్ లో తిరిగిన వ్యక్తి జనాల్లోకి వస్తాడా? మీకు తెలియదా జగన్ గురించి? చెట్లు నరికేసేవారు, పడతాలు పెట్టేవారు, ఒకడు వస్తున్నాడంటే స్కూల్ మూసేవారు. ఎన్ని చేసేవారు? ఆయన నమ్ముతున్నారా మీరని మీరే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మమ్మల్ని అడగండి అప్పుడు. అంతే కదా. ఆయన గురించి ఆయన ఎంత విధ్వంసకం చేశాడు. ఎక్కడికో వెళ్ళిపోయింది మన రాష్ట్రం. ఎలా ఉండేది? ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిమిషాలు కష్టపడి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకి 18 గంటలు కష్టపడుతున్నారు ఆ వయసులో కూడా. మైనస్ చలిలో దావోస్ లోని లోకేష్ గారు వీళ్ళంతా స్వెటర్లు అవి వేసుకొని వెళ్తే ఏది వేసుకోకుండా వితౌట్ మామూలు ఆయన ఎలా ఉన్నారో అలాగే ఉండి వెళ్ళారు. ఆ టైంలోని ఆయనకి ఏంటంటే అంత అవసరం, ఈ టైంలో అంత కష్టపడవలసిన అవసరం ఏముంది చెప్పండి? పార్టీ లేదు అనుకుంటే ఎంచగా హ్యాపీగా ఉంటాడు. జనాల కోసం, ప్రజల కోసం ఇంత కష్టపడవలసిన అవసరం ఉంది ఆ వయసులోని. విజన్ ఉన్న మాకు ఇప్పుడు 2047 అంటున్నారు, నవ్వుతున్నారు. ఒకప్పుడు 2020 అంటే ఎట్లా నవ్వారు? ఇప్పుడు ఏమైంది? హైదరాబాద్ వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు. విశ్వసనీయత జగన్ మీద ఎవరికీ లేదండి. ఒకవేళ కానీ సచ్చిజడి వచ్చాడంటే మాత్రం ఏపీ అంతా కలిపి పాకిస్తాన్ లో ఉండే అంత స్వేచ్ఛ మన ఇండియాలో, మన ఆంధ్రాలో ఉండదండి. ఇది మాత్రం వాస్తవం. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ప్రజలు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారంటారా? అంటే జనరల్గా ఇప్పుడు గెలిపోవటంలోనే సహజమే, కానీ ఓడిపోయినప్పుడు ఇది వరకు గతంలో ప్రభుత్వం కూడా 23 సీట్లే పరిమితం అయినప్పుడు కూడా వాళ్ళు అలాగా ఉండిపోలేదు, ప్రజల్లోకి రావడం జరిగింది. ఈయన ప్రభుత్వ పరిపాలనా విధానం కక్ష సాధింపులతో జరిగింది కనుక ఈయనకి 11 సీట్లతోనే ప్రజలు ఆయన్ని కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పుడు 11 సీట్లు వచ్చాయని ఆయన ప్రజల్లోకి రాకుండా ఆ రకంగా ఉండడం వల్ల ఆయన కనుమరుగా అవడం జరుగుతుంది. ఆ రకంగా ఆయన కక్ష సాధింపులతో చేశాడు కనుక ఆయన వచ్చినప్పటికి కూడా ప్రజలు
ప్రజలు హర్షించరు. ఎందుకంటే రాష్ట్రాన్ని చాలా ఒక 20 ఏళ్ళు వెనక్కి నెట్టేటట్టే పరిస్థితి ఆర్థికంగా జరిగింది. అందువల్ల మళ్ళీ ఆయన ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే కూటమి ప్రభుత్వంతో ఇంక మనం మళ్ళీ పైకి వచ్చే పరిస్థితి లేనట్టుంది, కూటమి ప్రభుత్వం బాగా దూసిపోతుంది కదా అని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ ఆయన రావాలనుకుంటున్నాడు. వచ్చినా ఈ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి ఆయన లేదు. మరలా ఆయన రావడం అనేది కష్టం. ప్రజల్లోకి ఆయన వచ్చినప్పటికీ ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు సార్. జగన్ రెడ్డి చేసిన అరాచకాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదండి. గత 7 నెలల క్రితం ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలు చాలా కక్షతో ఈ తీర్పు ఇచ్చారు జగన్ రెడ్డికి. ఆయన గాని ఈ తీర్పు నిజంగానే ఆయన ఒక ప్రశ్న చేసుకుంటే ఆయన రాజకీయాల నుంచి ఆయన వైదొలగాలి. ఆయన చేసిన పరిపాలన, ఆ పరిపాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు, ఆయనే మనసులో ప్రశ్న వేసుకొని ఆయన రాజకీయాల నుంచే వైదొలగాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు నువ్వు ఓడిపోయినంత మాత్రం జనాలను పరిష్కరించవా? ఇప్పుడు ఓటమి గెలుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంది. చిన్న ఒక పిల్లలకు ఆట పెట్టినా కానీ గెలుపుతారో ఓడతారో ఉంది. మరి నువ్వు ఓడిపోయినంత మాత్రం నువ్వు ఇంత ప్రతిపక్షానికి రాకుండా మరి రావాలి కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడిపోయి అనవసరం అది, నువ్వైతే రావాలి కదా. ప్రజలు ఏమి నమ్మరు. ఈయన ఎన్ని జిల్లాలు తిరిగినా లేదు, ఆ ఛాన్స్ చెడగొట్టుకున్నాడు. ఇంకా లేదు, ఆ ఛాన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన పనులు అలాంటివి చేశాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఒకటి తోడుతున్నారు. ఇవన్నీ బయటికి రాకుండా అనుకుంటున్నాడు, కానీ అవన్నీ జరిగిన మాటలు జనం ఒప్పుకోరు. ముందు నేను ఇప్పుడు ఇంకే గచ్చిందలేక వస్తానంటున్నాడు. ఇప్పుడు ఇంక ఎటు తిరిగి నన్ను వీళ్ళు రానిచ్చేటట్టు లేరనేది, నేను కూడా అసెంబ్లీలోకి వస్తాను అంటున్నాడు. నమ్మే మాటలు అయిపించి మాటలు. ఇంకేమన్నా వాళ్ళు పార్టీ వాళ్ళు నమ్మాల్సిందే, కానీ తత్తిమూలు 190 మంది నమ్మరు, 10 మంది నమ్ముతారేమో. ఇప్పుడు ఏంటంటే ఇంక అసలు ఈ ఉన్నోళ్ళు కూడా జారిపోతారని ఇప్పుడు నేను ప్రజల్లోకి వస్తాను, ఎమ్మెల్యేలను తీసుకొని వస్తాను, జనాన్ని మారుచుకుంటాను అంటున్నాడు. కానీ అది నమ్మే ఛాన్స్ పోయింది, పోగొట్టుకున్నాడు. ఆయనే చేతలారా పోగొట్టుకున్నాడు. అవినీతి అరాచకం జరిగి ప్రజలు గగ్గోలు పెట్టాలి, కానీ ఆయన గగ్గోలు పెడుతున్నాడు కదా. అదే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం గగ్గోలు పెట్టారు. మాకు అది అందట్లేదు, నోరు తెరవాలంటే భయం. ఒక సామాన్య వ్యక్తి వెళ్ళి నాకు ఇది జరిగిందని చెప్పి పక్కడితో మాట్లాడాలని భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అలాంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఆయన చేసింది ఆయన చెప్పుకుంటున్నాడు తప్ప ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం కనిపించట్లేదు రాష్ట్రంలో. నాకు తెలిసి ఆయన ఏం మారలేదండి. ఈయన ఎమ్మెల్యేకి గెలిచాడు, అసెంబ్లీకి రావచ్చు కదా. నాకు ప్రతిపక్ష హోదా ఉంటే వస్తాను, లేదంటే నేను అసెంబ్లీకి రావడం అనేది మినిమం ధర్మం. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన గెలిపించినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ కోసం ఆయన వెళ్ళి అసెంబ్లీలో కూర్చోవాలి కదా. కొన్ని రాజ్యాంగం ప్రకారం ఇన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా అని ఆల్రెడీ రాసింది. రాష్ట్రం సీఎం గా చేసిన వ్యక్తి అలా మాట్లాడడం అనేది అంతవరకు సబబు అనేది మీరు ఆలోచించండి. అసలు నమ్మరు, అసలు జనాలు నమ్మే పరిస్థితి లేదు, ఎట్టి పరిస్థితి లేదు. భయపడి వస్తున్నాడు. ఎందుకంటే ఇది కూడా లేకుండా పోయింది. నాకు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం జారుకుంటారో, ఈ కత్తి కూడా వచ్చి ప్రశ్నించకపోతే ఎట్లా అని చెప్పి ఆలోచనతో వస్తున్నాడు. జనాల్లో నమ్మకాలు కోల్పోయాము, ఇంకా కోల్పోతాము అని చెప్పి ఆలోచనతో ఈసారి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అన్న ఆలోచనతో రావటమే, కానీ అతనికి ప్రజల మీద నమ్మకంతో ఏం రావట్లా.